జగనన్న కాలనీ ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మళ్ళీ ఎన్టీఆర్ కాలనీగా ఈ పేరు పెట్టారు. చూడండి, ఇంత వర్క్ జరుగుతుంది, ఇట్లా ఉంది. కానీ మ్యాక్సిమం అయితే ఇంకా నాకు తెలిసిన దొరకతే ఇంకా 2 years అనుకోవచ్చు. ఇంకా 2 సంవత్సరం వర్క్ ఉంది. ఫినిషింగ్ అంటే అంత మామూలు కాదు, అంత తొందరలోనే అయ్యే ఛాన్స్ లేదు. చాలా వర్క్ ఉంది, చూస్తున్నారు కదా మీరు. అయినాయి ఇల్లులు అయితే రెడీ అయినాయి, కానీ ఫినిషింగ్ వరకు రోడ్ ఇంకా వాటర్ అవన్నీ రావాలంటే ఇంకా చాలా సమయం పడవచ్చు అనుకుంటున్నాను నేనైతే. మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్స్లో తెలపండి. ఎలా ఉంది, ఏం లేదు. ఈరోజు జగనన్న కాలనీ ఎక్స్ప్లోర్, ఈరోజు జగనన్న కాలనీని సందర్శిద్దాం. జగనన్న కాలనీలో వర్క్ ఎలా చురుగ్గా సాగుతుందో లేదో చూసే ప్రయత్నిద్దాం. రండి ఫ్రెండ్స్, మా ఛానల్లో మీరు కొత్తలైతే మా ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలపండి. పోదాం, చూద్దామా. చూడండి, జగనన్న కాలనీకి పోయే రూట్ ఇది. బైపాస్ నుంచి ఇంకా ఈ ఒక రూట్ ఉంది లాస్ట్ ఎండింగ్ వరకు. చూసాము వర్క్ ఎలా ఉందో ఏం లేదో. వర్క్ యాట్ వర్క్ జరిగింది. కన్స్ట్రక్షన్ ఏదో 11,000 ప్లాట్ సైట్ ఇచ్చినారా అని గతంలో గత ప్రభుత్వంలో 11,000 పట్టాలు ఇచ్చినారు. దీంట్లో ఎంతవరకు అయింది, వర్క్ ఏం లేదనేది చూద్దాం. మీరు మా ఛానల్లో కొత్తలు అయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ రూపంలో తెలపండి. చూడొచ్చు మీరు. ఇది ఒక లైన్, ఇది వెళ్ళడానికి, లోపలికి వెళ్ళడానికి. మ్యాక్సిమం ప్రయత్నిస్తాం యాట్ వరకు పోతాం అనేది. ఎందుకంటే ఈరోజు మేము సైక్లింగ్లో వచ్చినాం. 2 పనులు అవుతుంది. ఒకటి సైక్లింగ్ చేసినట్టు అవుతుంది, ఒకటి ఎక్స్ప్లోర్ చేసినట్టు అవుతుంది. చాలామంది పేద ప్రజలకి ఇది ఒక చాలా వాళ్ళ కోసము ఎదురు చూసే విషయమే ఇది. ఎందుకంటే సొంత ఇల్లు లేని వాళ్ళకి చాలా దీని విలువ ఏమనేది తెలుస్తుంది. అందుకే ప్రభుత్వం దీన్ని జల్దీ నిర్మించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఒక ఊరు మాదిరిగా ఇది తయారవుతుంది. తర్వాత భవిష్యత్తులో బాగుంటుంది, డెవలప్మెంట్కి బాగుంటుంది. ఇక్కడ పరిశ్రమలు కూడా రావచ్చు. చూడండి ఫ్రెండ్స్, అంటే మా బ్లాగ్లో ఏమి నచ్చింది, ఏ పార్ట్స్ నచ్చింది మీరు కామెంట్స్ రూపంలో తెలపండి. మీరు తెలిపితే మాకు తెలుస్తుంది ఏమనేది. ఇంకా మంచిగా మీకోసం కంటెంట్ని క్రియేట్ చేసి డైలీ మా తరపు నుంచి మీకోసం కంటెంట్ ఇస్తూనే ఉంటాము. మీ సపోర్ట్ కావాలా, మీకు కామెంట్స్ ఏంటి, పక్కా కామెంట్స్ చేస్తే మాకు ఏమైనా తెలుస్తుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ఓకే, ఈ బైపాస్ లాస్ట్ ఇక్కడ ఎంట్రెన్స్లో మేము లోపల వస్తే డైరెక్ట్ ఈ అవతల బైపాస్లో పోతాం. ఎక్కడ పోతామంటే ఇది ఆడపోతుంది. ఇది వచ్చి కాసి ఆడ పత్తికొండ ఆస్పిరి బైపాస్ అవతల సైడ్ పోతాం మేము. షార్ట్ కట్ ఉంది, ఇది శిల్ప అపార్ట్మెంట్ అక్కడ దగ్గర. చూడండి, ఇంకా పంటలు వేసారు, పంటలు తీశారు. చూడండి, టీచర్లో ఇక్కడ ఇంకో గుడ్ న్యూస్ ఏమిటంటే ఇక్కడ ఆటో నగర్ అని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పక్కన స్థలంలో కూడా ఇంకా ల్యాండ్ ఎక్విప్మెంట్ చేయలేదు. తొందరలోనే ఇక్కడే ఆటో నగర్ కూడా వచ్చేకే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం మరి ఎంత డెవలప్ అవుతుంది, ఆటో జరుగుతుంది అనేది చూడాలా. మళ్ళీ వేరే గవర్నమెంట్ వచ్చింది కదా. ఆ గవర్నమెంట్ ఇంతకుముందు గవర్నమెంట్ వేరే ఉంది, ఇప్పుడు గవర్నమెంట్ వేరే ఉంది. ఈ గవర్నమెంట్లో ఇంకా సమయం చాలా ఉంది. చూడొచ్చు మీరు, మేము షార్ట్కట్లో పోతున్నాం. ఇది లాస్ట్ ఇంకా లోపల ఉన్నాయి. కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, బాగానే కనపడుతుంది. ఇక్కడ నుంచి ఇల్లు చూడండి. అది ఫినిషింగ్ వర్క్ వచ్చిందా లేదా ఏమనేది మీకు చూపించడానికి ప్రయత్నిస్తాము. చూడండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంటే బ్లాగింగ్ ఏం లేదు కంటే అందుకోసం మీకోసం ఈరోజు ఈ హౌసింగ్ గురించి జగనన్న కాలనీ ఇప్పుడు పేరు చేయండి. ఎన్టీఆర్ కాలనీ అనేది పేరు ఉంది. దీని గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం. కన్స్ట్రక్షన్ వరకు అటు వరకు పూర్తి అయింది. ఫినిషింగ్ ఎన్ని ఇల్లు ఫినిషింగ్ వచ్చినాయి ఏం లేదు అనేది చూసి ప్రయత్నిస్తాం. చూడండి,
కష్టం మరి. సైకిల్ పంచర్ పడి ఉంటే అంతే మరి, ఏం చెప్పేకి రాదు. చూడ కనపడుతుంది పక్కన. ఎందుకంటే ఒక ఊరు లెక్క, ఒక ఊరే ఒక చిన్న టౌన్షిప్లా తయారవుతుంది. అలా అయితే ఇంకా మంచిది. చాలామంది ఇక్కడ వచ్చి నివసిస్తే ఒక టౌన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, డెవలప్మెంట్, పరిశ్రమలు రావచ్చు. ఇక్కడే ఉపాధి, కొంతమందికి ఉపాధి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే ఇంకా రోడ్డు బాగానే ఉంది. ఇక వర్షాకాలం లేదు కదా ఇప్పుడు, లేకుంటే మేము సైకిల్ తీసుకుని రాము. ఎందుకంటే బురద ఉంటుంది. 3311 kV విద్యుత్ ఉపా కేంద్రం, ఏ పవర్ సబ్ స్టేషన్ है ఉన్నది. ఇది చూడొచ్చు. ఇటు నుంచి మళ్ళీ రోడ్ ఎట్లా ఉందో మరి, ఆర్ట్ వర్క్ వెళ్తామో లేదో మరి చూడాలి. మరి ఎట్లా అనేది చూద్దాం, ప్రయత్నిస్తాం. ఆర్ట్ వర్క్ పోయి ప్రయత్నిస్తాం, ఎక్స్ప్లోర్ చేస్తాం, మా ఆడియన్స్ని చూపిస్తాం. దీంట్లో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళు కూడా చూస్తారు ఈ ఆర్ట్ వర్క్ జరిగింది అనేది. చూడండి రోడ్ ఇతల స్టార్టింగ్. ఇది బైపాస్ నుంచి మేలు, ఇక్కడ దగ్గర అవుతుంది. ఒకటే హైవే కదా, లాంగ్ డైరెక్ట్ వచ్చి ఇక్కడ కట్ చేసే టర్నింగ్లో డైరెక్ట్గా వస్తాము. ఈతుల నుంచి వస్తే మేము ఇంకా కష్టమే, అది రోడ్డు ఇట్లే ఉండేది. చూద్దాం ఇప్పుడు ఇటు నుంచి పోదాం. ఇట్లా ఎలా ఉంటుంది స్కూల్లో చూపిస్తాం. ఇటు కనపడుతూనే కొన్ని ఇళ్ళకి ఏమో వైట్ కలర్ కొట్టినారు. చూడండి మీరు, అది లోపలికి పోయి ప్రయత్నిస్తాం. ఆట వరకు ఉండదు. ఇంకేం ఫ్రెండ్స్ చెప్పండి, కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే కామెంట్స్ మాత్రం తప్పకుండా చేయండి. చూడండి ఇంకా వర్క్ జరుగుతుంది. వర్క్ వెనకాల భాగం చూడండి ఇట్లా. ఇది ఫ్రెండ్స్ వచ్చినాము. ఎట్లా పోవాలా, ఇక్కడ పోవాలా, ఇక్కడ పోవాలా? ఇట్లా పోతే కన్స్ట్రక్షన్ వర్క్ కావాలా, దండిగా ఉంది. ఇక్కడ కలర్ కొడుతున్నారు, ఇక్కడ కనపడుతుంది. లేదు ఇట్లా పోతే మేము మళ్ళీ ఆ బైపాస్ దగ్గర పోతాం, అక్కడ కనపడుతుంది. మీకు ఇంకా కనపడుతుంది లేదో, ట్రైన్ అలా బైపాస్ దగ్గర పోతాం. మేము పత్తికొండ ఆస్పత్రి బైపాస్ దగ్గర పోతాం, ఎగ్జిట్ అవుతాం ఇక్కడ నుంచి. చూద్దాం మరి, ఇట్లా ఒకసారి ఆ రౌండ్ కొట్టేద్దాం అన్న, అవతల పోయేద్దాం. చూస్తూనే ఉండండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. చాలా మంచి ప్రాజెక్ట్ ఇది, ఫ్యూచర్లో బాగుంటుంది. కరెంట్ అయితే బాగానే వచ్చింది, పవర్ కరెంట్ అయితే ఒక స్తంభాలు చూస్తున్నారు కదా మీరు. కరెంట్ అయితే మా ఫాల్ అంతా ఆల్మోస్ట్ వచ్చినట్టే, స్తంభాలు వైరింగ్ మొత్తం ఉంది. కానీ రోడ్డు ఇంకా స్ట్రీట్ లైట్స్, మళ్ళీ వాటర్ పైప్ లైన్ సప్లై, అవి మెయిన్ ఇంపార్టెంట్. అది చూడొచ్చు మీరు. కొన్ని ఇల్లులు అయితే ఇక్కడ టాప్కి రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ డోర్లు కూడా పెట్టేసినారు. డోర్లు కూడా కనపడుతుంది గురించి ఆడ పోయి చూసాం, ఆట వరకు చూసాం. చూడొచ్చు ఇట్లా వైట్
వైట్ కలర్ కొట్టినారు, ఈ నుంచి అటు వరకు వైట్ కలర్ కొట్టినారు. ఈ నంబరు డోర్లు పెట్టేసిన డోర్ కూడా ఎట్లా ఉంది చూడండి. డోర్లు పెట్టి చూద్దాం అటు ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక ఇక్కడ పోయి చూడండి, ఇక్కడ ఈ లైన్కి వస్తే కనపడుతుంది మీకు డోర్ ఇట్లా ఉంటుంది. ఈ లైన్ మొత్తం వైట్ కలర్ కొట్టారు, డోర్ పెట్టినారు. ఆల్మోస్ట్ వర్క్ అయితే స్పీడ్ జరుగుతుందంటే, ఎందుకంటే డోర్ వర్క్ వచ్చిందంటే ఫినిషింగ్ ఉండింది. ఇంకా ఫినిషింగ్ ఉంటుంది, ఇంకా చూసుకోవచ్చు మీరు. ఇలా ఇంకా లోపల ఆర్ట్ వర్క్ ఉంది, ఇది ఇంకా వర్క్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ వర్క్ ఉంది. ఇంకా స్తంభాలు ఇట్లా పెట్టారు, ఇట్లా స్తంభం పెట్టి ఇట్లా చూడండి. కరెంట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ స్తంభాలు వైరింగ్ మొత్తం వచ్చినాయి, చూడవచ్చు మీరు, కనపడుతుంది కదా. ఇట్లా వైట్ కలర్ కొట్టి మామూలు డోర్ వేసినారు, డోర్ వరకు వేసినారు. చూడండి, చూపించడానికి ప్రయత్నిస్తాం మీకు, రండి. ఇది కూడా ఇక్కడ ఫినిషింగ్ ఇంకా చాలా ఉంది ఫినిషింగ్ అయితే, కానీ కలర్ కొట్టి ఏమో సంథింగ్ ఒక స్టెప్ అయిపోయినట్టే, ఒక లెక్కలో ఉన్నట్టే. ఇది కూడా చూడవచ్చు, ఇట్లా వైట్ కలర్ కొడుతున్నారు, మామూలు డోర్లు పెడుతున్నారు. డోర్ పెట్టి ఇట్లా ఉన్నది. నంబర్ కూడా వేసినారు 33 అట్లా, బాగుంది. ఇటువరకు వచ్చిన కలర్ వైట్ మామూలు కలర్ చిన్న మామూలు అట్లా ఉండేది, చూడవచ్చు మీరు. ఇట్లా అట్లా లాస్ట్ వరకు ఉంది. మరి ఈ లైన్ చూద్దాం. మరి ఇట్లా చూడండి ఫ్రెండ్స్, మా ఛానల్లో మీరు కొత్త వాళ్ళు అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చూపండి. ఇంకోటి ఎలా వర్క్ ఎలా జరుగుతుంది ఏం లేదని మీరు కూడా కామెంట్లో తెలపండి. మా ఛానల్లో మీరు కొత్త వాళ్ళు అయితే ఒక్కసారి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అండ్ కామెంట్స్ తప్పకుండా కామెంట్ చేయండి. చూద్దాం రండి. ఇంకా ఆర్ట్ వర్క్ చూపిస్తాం మీకు. ఆర్ట్ వర్క్ పోతాము షార్ట్ కట్లో, మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఆవిడ ఎగ్జిట్ కావాలా, మరి లోపల వరకు పోదాం. ఒక లైన్ ఆర్ట్ వర్క్ పోయిస్తాం, ఒక లైన్ చూసుకొని వస్తాం. ఆర్ట్ వరకు వర్క్ ఎట్లా జరుగుతుంది ఏం లేదని తెలిసిపోతుంది. తర్వాత మేము మళ్ళీ మీకు దీని గురించి మరి రిటర్న్ ఎక్స్ప్లోరింగ్ చేస్తాను. ఇలా బాగుంది లైటింగ్. ఆల్మోస్ట్ అయితే కరెంట్ కరెంట్ వచ్చింది, రోడ్ కూడా వస్తుంది. చూడండి, కలర్ వైట్ కలర్ కొట్టి డోర్లు వేసి అనుకోండి, చూడొచ్చు. కలర్ కానీ కొన్ని పెట్టలేదు, డోర్ పెట్టలేదు. స్టార్టింగ్లోనే డోర్ ఉన్నాయి, డోర్ రాలేదు. కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే పిక్చర్లో బాగా ఇది ఒక ఊరు, నిజంగానే ఒక ఊరు ఉన్నట్టే. ఇది బాగా ఒక సొసైటీ మంచి ఊరులాగా తయారవుతుంది. చూడొచ్చు, ఆల్మోస్ట్ స్తంభాలు కరెంట్ అయితే మొత్తం వచ్చేసింది. ఫుల్ రోడ్డు, వాటర్, స్ట్రీట్ లైటు, ఇంకా ఫినిషింగ్ తొందరగా అయిపోతే జల్దీ అయినట్టే ఇది. చూడండి, ఇంకా ఆర్ట్ వర్క్ ఉంది చూడండి, మధ్యలో ఇటు వరకు. ఈ రోడ్డు కూడా బాగానే ఉంది. రోడ్డు లైన్ మధ్య ఒక రోడ్ ఉంది. నంబర్ వేసి వైట్ కలర్ కొట్టి వేస్తున్నాం. ఈ లైన్ ఇట్లా కూడా ఉంది, మొత్తం సేమ్. ఇప్పుడు ఏమి అట్లా అన్నీ ఆ ఇల్లులకి ఒకే మా దగ్గర కలర్ కొట్టి నంబర్ వేసి ఇస్తున్నారు. ఇట్లా పోతే కూడా వస్తుంది, ఇట్లా పోతే కూడా వస్తుంది.
అడిగి చూద్దాం, ఆయన ట్రాక్టర్ ఆయనకి ఎక్కకపోతే ఉన్న దారి ఏమని ఒకసారి ఏమంటారు చూద్దాము. చూడండి అన్న, దారి ఉందా పోయేకి? అట్లే అవునా, అట్లా పోవచ్చా? దారి ఉందా? దారి బైపాస్ అట్లా ఇట్లా లేదా? ఇట్లా ఏంటి అట్లా పోవాలంటున్నా. ఇప్పుడు మేము చూపించినాం వెనకల, అదే ఆ రూట్ పోతే మళ్ళీ ఎగ్జిట్ అవుతాం, అవతల ఆ బైపాస్ కాడ పోతాం. చూడండి రాలేదు, ఎక్కువ తిరిగాం కదా ఏమో. వాళ్ళు ట్రాక్టర్ తిరుగుతుంటారు, వాళ్ళకి తెలుసు ఎట్లా అని, రూట్ ఉండో ఏమో అని అనుకోవాలి, తెలుసుకోవాలా. దాన్ని ఏం తక్కువ లేదు, తెలుసుకుని వెళ్ళి తిరుగుతామా ఇక్కడే. చూడండి రోడ్లు కూడా చాలా వెడల్పు రోడ్లు ఉన్నాయి. టైంలో రోడ్లు కూడా చాలా బాగానే ఉన్నాయి. వరకే కన్స్ట్రక్షన్ వర్క్లో చూస్తే చూడండి వర్క్ జరుగుతుంది. ఇక్కడ ఈ లైన్ వరకు ఉంది, ఇక్కడ జరుగుతుంది. లోపల పైకి చూసాం, ప్రయత్నిస్తాం లోపల పైకి. ఇంత మట్టి, ఇది బాలు. అంటే ఈ వర్క్ చాలా స్పీడ్ జప్ చేయాలా. కొన్ని జిల్లాల్లో, వేరే జిల్లాల్లో అయితే కొంతవరకు మ్యాక్సిమం ఒక 70-80% అయిపోయినట్టే. మా నియోజకవర్గం వస్తే కొంత లేటే అనుకోవచ్చు, ఇంకా నిదానమే, చాలా నిదానమే. ఈ పాటికి ఫినిషింగ్ అయిపోయి మొత్తము హ్యాండ్ ఓవర్ స్టేట్కి రావాలా ఇది ఇచ్చి. ఎందుకంటే బెనిఫిషరీస్కి ఇచ్చేకి రెడీ చేసి వాళ్ళకి కీ ఇచ్చే పరిస్థితికి ఉండాలి. కానీ అట్లా లేదు, చూస్తే ఇంకా టైం పడుతుంది, చాలా టైం పడేటట్టు ఉండేది. చూడండి ఈ రోడ్డు ఇట్లా కన్స్ట్రక్షన్, ఇది కన్స్ట్రక్షన్ వర్క్ మొత్తం జరుగుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఇంకా చాలా వర్క్ ఉన్నట్టు ఉన్నది. టైం పడుతుంది. ఇది మ్యాక్సిమం ఇంకా 2 years పట్టచ్చు అనుకుంటా. చూడండి వర్క్ మొత్తం ఇట్లా పడుతున్నారు. వర్క్ ఇవన్నీ అంతా సిమెంట్ ఇట్లతోనే మొత్తం చేసేది. చూడొచ్చు అంత బాలు. ఇది వర్క్ అవతులు కూడా ఉంది అక్కడ. సేమ్ ఇదే వైట్ కలర్ కొట్టినారు, వైట్ కలర్ కొట్టి ఇట్లా తొక్కలేకపోతున్నాను. ఎందుకంటే ఈ మట్టి చూస్తున్నారా ఎట్లా ఉన్నాయి చూడొచ్చాడా, హ్యాపీగా వర్క్ చేస్తున్నారా. ఈ లైన్ కూడా వర్క్ జరుగుతుంది, వర్క్ చేసి కలర్ కొడుతున్నారు. ఇదే లాస్ట్ స్టార్టింగ్ అనుకొచ్చేది. లేకపోతే మరి ఎట్లే ఆటో ముందుకు పోయడానికి ప్రయత్నిస్తాం. చూడొచ్చు మీరు. పోయి మరి మేము ఆడే మెయిన్ రోడ్కి పోతామేమో చూద్దాం ఒకసారి. ఈ లైన్ కూడా బాగానే ఉంది, ఈ లైన్ పోదాం ఒకసారి. చూడండి ఇంత కన్స్ట్రక్షన్ వర్కే, మొత్తం వర్క్ జరుగుతుంది ఇక్కడ. ఈ వర్క్ మొత్తం జరుగుతుంది ఎందుకంటే ఇది చాలా ఈ పార్టీకి నేను చెప్తాను కదా, హ్యాండ్ ఓవర్ మొత్తం చేయాలా. ఈ పార్టీకి ఇది హ్యాండ్ ఓవర్ చేయాలా, ఇంతవరకు చేసేకి లేదు. చాలా ఇంకా వర్క్ ఉంది, 2-3 years వరకు ఉంది ఇంకా. చూడొచ్చు మీరు, వర్క్ ఉంది. ఇది కలర్ కొడుతున్నారు మొత్తం, మ్యాక్సిమం రెడీ అయినండి. ఆ వైట్ కలర్ కొడుతున్నాయి, ఇట్లా వైట్ కలర్ కొట్టి దాంట్లోనే ఇంకా ఫినిషింగ్కి ఉంది. ఇంకా వైరింగ్ చేయాలా, ఫినిషింగ్ చేయాలా, ఇంకా డోర్ పెట్టాలా, అలా వరకు ఉంది ఇంకా. చూడొచ్చు మీరు, ఈ లైన్ చూడొచ్చు. ऐसा है रास्ता बाहर जाने है। देखिए वर्क అయితే మొత్తం అంతా కన్స్ట్రక్షన్ వర్క్, ఇల్లు అంతా బయట వాళ్ళే, ఇక్కడ వర్క్ చేసే కోసం ఉంటున్నారు ఇక్కడ. చూడండి मेन रोड को जाना है, मेन रोड उधर से जाएगा। हिंदी आता ना आपको? हिंदी आता ना? हाँ समझ में आ रहा तो ये देखिए చూడండి వర్క్ మ్యాక్సిమం వర్క్ అయితే జరుగుతుంది. చూడండి ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్, ఆర్ట్ వర్క్, ఇదంతా అవుటర్స్, ఇలా వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళు అంతా ఇక్కడ వచ్చి లేబర్ పనికి ఎవరు తీసుకుని ఉంటారో కాంట్రాక్ట్, వాళ్ళు అక్కడ నుంచి తీసుకుని వస్తారు. దీంట్లో కూడా ఏమంటే ఇంకోటి, లోకల్లో చాలామంది ఉపాధి లేకుండా ఉంటారు, లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలా అని నేను అట్లా అనుకుంటా.
మరి దీంట్లో ఏమో మీ అభిప్రాయం తెలపాలా కామెంట్ రూపంలో. ఎందుకంటే ఫెస్టివల్ లాంటి కన్స్ట్రక్షన్ పెద్ద పెద్ద గవర్నమెంట్ ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్ తీసుకున్నప్పుడు లోకల్ వాళ్ళకి ప్రైవేట్ ఇవ్వాలి. లోకల్ వాళ్ళు ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉపాధి లేకుండా చాలామంది బేకర్గా ఉంటారు. వాళ్ళని ఒకసారి ఒక అవకాశం ఇవ్వాలా అంటాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఏమో మరి ఎట్లా, ఓకే నేనైతే అట్లా అనిపిస్తాం. మరి వాళ్ళు ఎట్లా ఉంటారు మరి ఏమో, మరి లోకల్లో మరి వర్క్ చేస్తారా చేయరా అనేది వాళ్ళు తెలుసు బాగా. దాంట్లో మేము ఏం చెప్పకూడదు. చూడండి ఇంకా వర్క్ ఉంది, పూర్తిగా వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు. అవునా, ఇంకా పూర్తిగా వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. చూడండి చూడండి తిరిగినా మొత్తం ఎంత తిరిగినా అంతే. ఇంకా లోపల ఉంది, లాస్ట్ వరకు ఉంది. కానీ ఇదే సేమ్ వర్క్ అంతే. ఇంకా పూర్తి అయితే ఒక్క ఇల్లు కూడా కనపడడం లేదు. పూర్తిగా 100% కంప్లీట్ అయినట్టే ఏం కనపడడం లేదు. చూద్దాం మరి, చూస్తున్నారు కదా అంతా ఇదే. 70% మొత్తం వర్క్ అయినట్టే. ఇంకా 30% మిగిలింది మొత్తం. అది ఫినిషింగ్కి, వైరింగ్కి అవన్నీ ఉన్నాయి. చూడొచ్చు మీరు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎక్కువ అంత లోపల పోయడం కూడా అంతే ఏం లేదు. లోపల పోతే కూడా క్షమానికి వచ్చి ఎంత ఏం లేదు. ఎంత చూపించినా మీకు ఏం స్పెషల్గా ఏం లేదు. ఇదే ఉన్నాయి కదా, మామూలు వైట్ కడుతున్నారు, కలర్ కొట్టి చూపిస్తున్నారు. ఇదండి మన జగనన్న కాలనీ. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మళ్ళీ ఎన్టీఆర్ కాలనీగా ఈ పేరు పెట్టారు. చూడండి ఇంత వర్క్ జరుగుతుంది, ఇట్లా ఉంది. కానీ మ్యాక్సిమం అయితే ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా 2 years అనుకోవచ్చు. ఇంకా 2 సంవత్సరం వర్క్ ఉంది. ఫినిషింగ్ అంటే అంత మామూలు కాదు, అంత తొందరలోనే అయ్యే ఛాన్స్ లేదు. చాలా వర్క్ ఉంది, చూస్తున్నారు కదా మీరు. అయినాయి ఇల్లులు అయితే రెడీ అయినాయి. కానీ ఫినిషింగ్ వరకు రోడ్ ఇంకా వాటర్ అవన్నీ రావాలంటే ఇంకా చాలా సమయం పడవచ్చు అనుకుంటున్నాను నేనైతే. మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్స్లో తెలపండి. ఎలా ఉంది ఏం లేదు ఈరోజు జగనన్న కాలనీ ఎక్స్ప్లోర్. ఎందుకంటే ఇది సుమారు స్టార్ట్ అయ్యి కూడా దాదాపు ఒక 3 సంవత్సరం 4 సంవత్సరం దగ్గర అవుతుంది ఇది స్టార్ట్ అయ్యే వరకు. ఇంతవరకు కంప్లీట్ కాలేదు. అది అంతా అనుకోవచ్చు. మరి 3 సంవత్సరం అయితే అవుతుంది ఇది. అంతవరకు ఇటు వరకు వచ్చింది. మ్యాక్సిమం 70% వర్క్ అయినట్టే. కానీ ఇంకా ఫినిషింగ్ అంటే ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే ఇది చాలా ఇల్లు లేని వాళ్ళకి, పేద ప్రజలకి చాలా ఇది వాళ్ళ కళలో నిజం కావాలంటే చాలా. ఎందుకంటే వాళ్ళు సంపాదించి ఎవరు కొనరు, ఎవరైనా కానీ ఈ కాలంలో ఇప్పుడు డబ్బు పెట్టి ఇల్లు కొనేంత మంది ఎవరికి లేదు. ఏదో ప్రభుత్వాలు ఇస్తే. కానీ ఇంకోటి నా అభిప్రాయం అంటే ప్రభుత్వం ఇస్తే కూడా ఇల్లులు, కానీ పేద ప్రజలకు ఇచ్చేటప్పుడు గట్టిగా దాని గురించి పట్టించుకొని 1 సంవత్సరం లోపల పూర్తి చేసి ఇవ్వాలని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పట్టకూడదు. ఒక పేదవాడికి ఇల్లు ఇవ్వాలంటే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి మరి ప్రభుత్వాలు మారితే కూడా మరి ఆ ప్రాజెక్ట్ అట్లా ఉండిపోతుంది. ఉదాహరణకు తీసుకుంటే కూడా గతంలో కూడా డెట్కోది ఒకటి ఉంది. అది కూడా ఇంకా పూర్తిగా కంప్లీట్ చేయడానికే లేదు. అది ఆర్ట్ వరకే ఉంది. అది చాలామంది ఇప్పుడు కూడా కొంత అయితే ఫినిషింగ్ అంతా రెడీ అయిపోయినాయి. కానీ ఇంకా వాటర్ ఫెసిలిటీ ఇంకా ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేదని కాసి జనాలు కూడా చెప్తున్నారు. వాళ్ళు అధికారులు కూడా వచ్చి మీరు నివసిస్తే మేము అన్నీ ఏర్పాటు చేస్తామంటున్నారు. కానీ చూద్దాం, దాన్ని కూడా ఒకరోజు మేము ఎక్స్ప్లోర్ చేపిస్తాం ఎట్లా ఏం లేదనేది అవతల సైడ్ కూడా పోయి. కానీ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కాలనీ, ఇదే జగనన్న కాలనీ పోయి ఇప్పుడు పేరు చేంజ్ చేశారు ఎన్టీఆర్ కాలనీ అని. ప్రస్తుతానికి ఇక్కడ ఇలా ఉంది వర్క్. ఏం జరుగుతుంది ఏం లేదని మొత్తం మీకు చూపిస్తున్నాము. ఎక్స్ప్లోర్ చేసిన కానీ కొంత మాత్రం చేసినాను. ఎందుకంటే ఇంకా పూర్తిగా ఒక్కటి కూడా 100% కాలేదు. ఎంత పోయినా ఇదే ఇళ్ళలు ఉన్నాయి. కానీ వైట్ కలర్ ఒకటి కొట్టినారు. కొన్ని ఇంట్రెస్ట్లో చూసినాం కదా, ఆడొకటి డోర్లు పెట్టినారు అంతే. అదే అండి, మీరు ఎక్స్ప్లోర్ బాగా నచ్చినట్టయితే మీరు మా ఛానల్లో కొత్తలో అయితే మా స్పీడ్ టైప్ ఇచ్చి లైన్ మొత్తం చూపిస్తాను. చూడండి కొన్ని వాటిలో స్పీడ్ చేస్తాను. ఎందుకంటే అంత లెంత్ వరకు మీరు ఆగరు కదా. షార్ట్లో మొత్తం కట్ చేసి స్పీడ్గా పెడతాం. ఎందుకంటే చూడాలా, ఇది ఇంపార్టెంట్ చూడాలా. కొంతమందికి షార్ట్కట్లో ఎప్పుడు చూడరు, తెలుస్తుంది ఎట్లా ఉంది వర్క్ ఆడలేదు. రోడ్ని కూడా ఇట్లా పోతే ఇట్లా కూడా ఉంది, అటు వరకు ఉంది షార్ట్కట్, ఎలా రోడ్ డెవలప్ అవుతుంది. అదే మీకోసం మేము కష్టపడి కంటెంట్ క్రియేట్ చేసి మీకోసం చూపించడానికి ప్రయత్నిస్తుంటాము. మీరు కూడా సపోర్ట్ చేయాలా మా ఛానల్ని. ఎందుకంటే చాలా వరకు ఇంకా టైం పడుతుంది ఇంకా జరగడానికి.
మ్యాక్సిమం అయితే 70% అయినట్టే నా లెక్కలు. సార్ చూడొచ్చు మీరు కూడా. కామెంట్స్ చేయండి. కామెంట్స్లో తప్పకుండా మీ అభిప్రాయాన్ని మా కామెంట్స్ రూపంలో తెలపండి. చూడండి ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. తయమ్మ దేవాలయం ఉంది పేరు. జంక్షన్ వరకు వ్యవసాయం ఫార్మర్స్ రైతులు పంటలు తోలుతున్నారు. కొన్ని ఇంకా ఉన్నాయి, పచ్చివి ఉన్నాయి. ఇంకా ఏమో కట్టి పెట్టినారు. ఏ పంట ఇది వామ్ ఉండొచ్చు. వామ్ అజవాన్ అంటారు. వామ్ అదే ఉంది సార్. అదే వామే అజవాన్ అంటారు. మనం అబ్బాయి కొత్తలో ఇంకా బైపాస్ కన్స్ట్రక్షన్ వరకు దగ్గర వస్తున్నాం. మేము దగ్గర పోతున్నాము. ఈ జాయింట్లో ఉండేది ఇది. ఈ జగనన్న కాలనీకి అది బైపాస్ యాడ్ అవుతుంది. కానీ ఆ పై నుంచే ఇది ఎందుకు అంటే ఈ బైపాస్ వల్లనే జల్దీ ఎక్కువ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ ఏరియా. జగనన్న కాలనీ పక్కన బైపాస్ కదా. ఆ బైపాస్ ఆటోమేటిక్ డెవలప్ అయితే ఈ ఏరియా మొత్తం మీకు బాగానే ఎక్కువ గ్రోత్ అవుతుంది. ఇక డెవలప్మెంట్ జల్దీ అవుతుంది. చూడొచ్చు బైపాస్ వరకు దగ్గర వచ్చిన. పోదామా ఇట్లా పోదామా. వాటర్ ఇది తీసుకున్నా. అంత మట్టి ఎంత తీసి తవ్వి నీళ్ళు, వర్షం నీళ్ళు చూడొచ్చు. Share and subscribe and comments please, supporting. చెరువులా ఉంది, చిన్న చెరువు చూడొచ్చు. చల్ల గాలి వస్తుంది. వాటర్ ఉండి చూడ మట్టి కుప్పలు తెచ్చేసారు. ఇదంతా బైపాస్ సంబంధించినేమో. చూడొచ్చు బైపాస్ దగ్గర వచ్చిన. బైపాస్ కన్స్ట్రక్షన్ దగ్గర వచ్చినాం. ఎంత వెడల్పు ఉంది రోడ్ ఏరియా. ఇక ఎంత వెడల్పు ఉంది చూడండి. ఓహో 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 ఓహో. స్లో స్లో స్లో. ఇదే బైపాస్ వరకు వేసినాం కదా. మా ఛానల్లో మీరు పోయి చూడండి. బైపాస్ వర్క్ది కూడా ఎక్స్ప్లోర్ చేసింది ఉంది వీడియో. కింద లింక్ ఉంటుంది. మా ఛానల్లో విజిట్ చేయండి. దాంట్లో ఉంది బైపాస్ స్టార్టింగ్ వర్క్. చూడొచ్చు వినరా. ఇదే వర్క్. ఇదే బైపాస్. చాలా వెడల్పు ఉంది రోడ్. ఇది బైపాస్ అటాచ్ అవుతుంది. ఇట్లా పోతే జగనన్న కాలనీ, వెనుక నుంచి జగనన్న కాలనీ. ఇట్లా ఈ లైన్ మొత్తం బైపాస్ వర్క్. ఇటు నుంచి ఇది మొత్తం ఇది కూడా బైపాస్ వర్క్. డైరెక్ట్ ఇప్పుడు మేము వచ్చినాం ఆర్చ్ కాడ లింక్ కనెక్ట్ అవుతుంది. ఇది ఇటు నుంచి తీసుకుని ఆర్చ్ కాడ లింక్ కనెక్ట్ అయ్యి లాస్ట్ వరకు ఎండింగ్ ఉంది ఇక్కడ బైపాస్ దగ్గర. చూడొచ్చు. ఇదండి ఫ్యూచర్లో ఎందుకంటే చాలా ఇది ఒక న్యూ ఆధునిక కావచ్చు అని నా ఒపీనియన్, నా అభిప్రాయం అనుకుంటుంది. ఎందుకంటే చాలా డెవలప్ అవుతుంది ఇది. బైపాస్ ఒకటి పూర్తిగా కంప్లీట్ అయితే వరకు ఆటోమేటిక్ ఈ కాలనీ ఇప్పుడు మేము విజిట్ చేసాము. ఆ కాలనీ మొత్తం గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎక్కువ డెవలప్ అయిపోతుంది. ఎక్కువ సమయం కూడా పట్టదు అనుకుంటా. చూడొచ్చు మీరు. ఆడ వేసారు, మట్టి వేసారు, అంతా వర్క్ వచ్చింది. ఇటు వరకు వచ్చింది వర్క్ వేసినాము. నెక్స్ట్ మళ్ళీ వేసినాం కదా, బ్లాగ్ వేసినాం. అది మళ్ళీ ఇంకా 80% పూర్తయినాక మళ్ళీ ఒకసారి మళ్ళీ మీ ముందుకు తెస్తాం, ఎక్స్ప్లోర్ చేస్తాం. మరి బైపాస్ వరకు యాడ్ వరకు వచ్చింది ఏం లేదనేది ప్రస్తుతానికైతే ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇటు వరకు వచ్చినాం మేము. అవతల బైపాస్ నుంచి ఇటులు వచ్చినాం, ఇక్కడ వచ్చినాం. ఇట్లా ఇటుపోతే లాస్ట్ ఎండింగ్ ఎక్కడ మేము ఎండ్ అవుతాం. ఈ లింక్ ఎక్కడ బయటకు వస్తున్నాం
అది చూసాము, ముందర పోయి చూసాము యాడ్ వరకు వస్తుంది. చూస్తూనే ఉండండి కెట్టా టీవీ. మా ఛానల్లో మీరు కొత్తలు అయితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. చూస్తూనే ఉండండి కెట్టా టీవీ. మీ ఇమ్రాన్, జగనన్న కాలనీ ఎక్స్ప్లోర్ ప్లస్ రూటు బైపాస్ నుంచి జగనన్న కాలనీ మరి ఎగ్జిట్ బైపాస్ యాడ్ వరకు వద్ద లింక్ అనేది మొత్తం మా ఛానల్లో ఉంది. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇట్లా పోదాం మరి, అప్పుడు వచ్చినాం అట్లా. నెక్స్ట్ చూద్దాం. వెడల్పు రోడ్ ఇది, చాలా వెడల్పు రోడ్ ఉంది చూడొచ్చు. వెడల్పు ఇది, వాటర్ పైపులు తెచ్చిపెట్టారు. వాటర్ పైప్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. బైపాస్ ఇంకా 4 పిల్లర్లు రెడీ అయినాయి. ఆడ పిల్లర్లు పెడుతున్నారు, పిల్లర్లు రెడీ అయినాయి చూడొచ్చు. వర్క్ ఎట్లా ఉండదు, రోడ్ని కూడా చూడండి ఎట్లా ఉండదు రోడ్డు. చూడ ఏం చిన్న అయిపోయినా ఇది కెమెరా ఇదేనా ఉన్నాయి వర్క్. కానీ సాయంత్రం పూట కూడా చాలామంది వాకింగ్ కూడా వస్తారు. ఈ లైన్ అవతల పక్కన కొంత వాకింగ్కి వచ్చి కొంత రిలాక్స్ అవుతారు, చల్లటి గాలి ఊపిరి పీల్చుకుంటారు. ఎట్లా కూడా ఉంటుంది చూడొచ్చు మీరు. ఇది ఎండింగ్ మేము ఆడిపోతామంటే ఇప్పుడు బైపాస్ డిఎస్పీ బంగ్లా దగ్గర పోతాం. ఇది డిఎస్పీ బంగ్లా ఎంట్రెన్స్ సర్కిల్లో వస్తాం చూడొచ్చు. ఇవన్నీ ఇంకా ప్లాట్లు ఇంకా వర్క్ జరుగుతున్నాయి. ఇవి ప్లాట్లే అనిపించింది, ప్లాట్లే ఇది ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లు ఉంటుంది. కాదు ఇది ఆర్ట్ వరకే ఉండొచ్చు. ప్రైవేట్ ల్యాండ్ చూడండి. తాత వ్యవసాయం రైతు, గడ్డికి వస్తున్నారు తాత పెద్ద ఆయన చూడచ్చు. ఈ లైన్ మొత్తం మీకు అంత స్పీడ్లో పెడతాను, నేను స్పీడ్లో పెడతాను చూడండి. ఎందుకంటే ఎక్కువ మరి లెంత్ అయితే వీడియో, దాంట్లో స్పీడ్ పెట్టి ఫాస్ట్ చూపించే ప్రయత్నిస్తాం. మొత్తానైతే మ్యాక్సిమం బాగానే ఉంది, కానీ ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుతుంది. ఇది మంచి ఒక న్యూ ఆధునిక తయారవ్వచ్చు. ఇది చూస్తుంటే బైపాసు వెంటనే మళ్ళీ ఇంకోటి ఆటో నగర్ అని త్వరలోనే ఆటో నగర్ కూడా ఏర్పాటు చేసే ఇక్కడ సన్నాలు ఉన్నాయి. అవి కూడా పూర్తయితే ఇంకొక 5 సంవత్సరం అంతే ఫాస్ట్గానే, మళ్ళీ నెక్స్ట్ 5 ఇయర్స్లోనే అంతా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎక్కువ టైం కూడా లేదు మరి. చూడొచ్చు ఈ లైన్ వచ్చినాం మేము. షార్ట్ కట్. మొన్న కూడా అధికారులు విజిట్ చేశారు ఇక్కడ, వర్క్ స్పీడప్ చేయండి అని కాసి. మన సబ్ కలెక్టర్, మన మున్సిపల్ కమిషనర్ కూడా వచ్చి విజిట్ చేసి ఇంకా వర్క్ని స్పీడప్ చేశారు. అప్పుడు అంత తొందరగా వర్క్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు కలర్ వైట్ కలర్ కొట్టినారు, డోర్లు వేసినారు, కొన్ని వాటికి డోర్లు రెడీ అయినాయి. ఇంకా ఫినిషింగ్ పూర్తి కలర్ ఫినిషింగ్ ఇంకా పెండింగ్ ఉంది, త్వరలో అయిపోతుంది. చూడండి ఎండింగ్ యాడ్ వరకు పోతున్నాం మేము. ఈ లైన్ స్టేషన్ గేట్ వస్తుంది, ఏ డిఎస్పీ బంగ్లా కాడ స్టేషన్ గేట్ వస్తుంది, ఇక్కడ దగ్గరలోనే ఉన్నాను. పైన కనపడుతుంది కదా, ఈటి నుంచి ఈటి వరకు. అమ్మయ్యా ఏంట్రా బాబు ఇది, ఈ రోడ్డు ఇది రోడ్ అలాదా, ఇట్లా పోతాము. మరి ఇదే రోడ్డు డిఎస్పీ బంగ్లా దగ్గరకు వస్తాం. ఇప్పుడు అంతా నైస్ రోడ్ వచ్చింది మాకి, ఆరాంగా తక్కువ పోవచ్చు. ఎందుకంటే అంతా ఏమో అంత రాళ్ళ మీద వచ్చినాము. నైస్ రోడ్ చూడండి వెనకాల. ఇప్పుడు కష్టమే సైకిల్ మీద తీయాలంటే,
అయినా మరి ఏం లేదు, మరి అంత వాకింగ్ చేసినట్టయితే మన హెల్త్ కూడా బాగుంటుంది అని కాసి మీకోసం. ఇదేంత పెద్ద కష్టం కాదు. చూడండి ఈ లైన్ ఇప్పుడు బాగుంది, అంత నైస్ ఉంది రోడ్డు, ఆరాం పోవచ్చు. ట్రైన్ పోతుంది ఆడ. ఇప్పుడు ఒక గేట్ వస్తుంది, ఆడ గేట్ కాడ ఆగినారు కదా, గేట్ కాడ నుంచి ఇట్లా పోతాం. రైల్వే స్టేషన్ కూడా పోతాం. స్టేషన్ వెనక నుంచి ఇది వెనక భాగం స్టేషన్, రైల్వే స్టేషన్. ఇది గేటు డిఎస్పి బంగ్లా. డైరెక్ట్ వచ్చి కాసి మున్సిపల్ మెయిన్ రోడ్ చూడొచ్చు. చూడండి ట్రైన్ డిఎస్పి బంగ్లా అక్కడ పోతాం. ఇది వెనకాల రైల్వే స్టేషన్ పోవాలనుకుంటే కూడా ఇట్లా పోవచ్చు. ఓహో ఓహో నిదానం అబ్బా. ఇదే మన రైల్వే ట్రాక్, చూడొచ్చు. ఇదే రైల్వే ట్రాక్. బైపాస్ నుంచి డిఎస్పి బంగ్లా, ఈ రైల్వే ట్రాక్ నుంచి గేట్ ఇట్లా డైరెక్ట్ పోతే డిఎస్పి బంగ్లా, 2 టర్న్ రోడ్, మున్సిపల్ మెయిన్ రోడ్. అక్కడికి రీచ్ అవుతాం మీరు డైరెక్ట్. ఇదే రోడ్డు, రోడ్ ఇట్లా ఉన్నది. ఇట్లా ఉంది, ఇట్లా రోడ్ ఉన్నది. ఇది చాలా కష్టం ఇట్లా రావాలంటే కూడా, ఎందుకంటే చిన్నప్పటి వర్షం వస్తే చాలా కష్టము. అంతా బుడదగా అయిపోతుంది. ఇప్పుడంటే ఏం కానరాదు, మరి అంతా వర్షాకాలం లేదు కదా. చూడండి అంతా దుమ్ము. ఇది ఫ్రెండ్స్ మన బ్లాక్ ఆలూరు బైపాస్. అక్కడి నుంచి మేము ఎంట్రీ అయితే ఇక్కడ ఎగ్జిట్ యాడో వస్తున్నాము. జగనన్న కాలనీ ప్లస్ బైపాస్, న్యూ బైపాస్, డిఎస్పి బంగ్లా రోడ్. స్టాపింగ్. ఇది కూడా ట్రాఫిక్. చూడవచ్చు. రోడ్ సరిగ్గా లేదు అక్కడ, అంత నైస్ రోడ్ లేదు, కష్టమే. నాయనా ये भाष्यम स्कूल అడ్డం ఉంటాయి ఇట్లా. ట్రాఫిక్ ఇంత ఉండదు కదమ్మా, ఎంత స్లో ఉంది, ఎంత దుమ్ము 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 దుమ్ము.
ఇది ఫ్రెండ్స్ డిఎస్పి బంగ్లా ఈ రోడ్ వరకు వచ్చింది. ఇటు నుంచి మరి 2 టౌన్ మున్సిపల్ మెయిన్ రోడ్ చూడొచ్చు. ఇదే డిఎస్పి బంగ్లా. ఇదే లాస్ట్ 2 టౌన్ వరకు ఎండింగ్ చేసాం. మెయిన్ రోడ్ మున్సిపల్ మెయిన్ రోడ్కి ఇటు నుంచి అటు వరకు ఎండింగ్ అయ్యింది. ఇటు నుంచి అటు వరకు వస్తుంది. ఇంకా దుమ్ము అంతా. ట్రాఫిక్ ఉంది, పెద్ద వెహికల్స్ ఉన్నాయి ముందర. వెనకాల ఆటో ఉంది, కోసం ఫాలో చేసుకుంటూ పోతుంది. చాలా చూడొచ్చు. ఇప్పుడు ఇదే లైన్. ఎంత బాగుంది, నైస్ రోడ్ ఉంది ఇక్కడ. బాగానే వేసినారు నైస్ రోడ్. ఇక్కడ ఏం టెన్షన్ ఉండదు, సర్రని పోవచ్చు. నైస్ రోడ్ చూడొచ్చు. ఇక్కడ నైస్ రోడ్ వస్తుంది డైరెక్ట్. ఇప్పుడు దగ్గర వచ్చినాం 2 టౌన్ మున్సిపల్ మెయిన్ రోడ్స్, 2 టౌన్ సర్కిల్, ఎన్టీఆర్ విగ్రహం దగ్గర. బండిలో ఆపేస్తారు. అటు నుంచి ఇటు వరకు నైస్ రోడ్ ఉంది బ్రో ఫ్రెండ్స్. ఈ నైస్ రోడ్ ఆట వరకు రావాలా, మంచిది కదా. ఇటు నుంచి ఆట వరకు ఉండాలా, అవతల బైపాస్ వరకు ఉండాలా. మధ్యలో ఇన్ని రోడ్డుకి ఇంత కష్టాలు ఉన్నాయి చూడండి. ఫ్రెండ్స్ 2 టౌన్ సర్కిల్లో వచ్చిన మెయిన్ రోడ్ చూడొచ్చు. 2 టౌన్ సర్కిల్ మెయిన్ రోడ్. సార్ మెయిన్ రోడ్ 2 టౌన్ సర్కిల్ మున్సిపల్ మెయిన్ రోడ్. ఇది ఇటుకే ఎండ్ చేద్దాం వీడియో. మా ఛానల్లో మీరు కొత్తలు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. తప్పకుండా కామెంట్స్ చేయడం మర్చిపోకండి. మున్సిపల్ మెయిన్ రోడ్ ఇదే ఎండింగ్. మెయిన్ రోడ్ ఇదా మున్సిపల్ దగ్గర వచ్చి రీచ్ అయినాము. ఇదే ఇటుకే ఎండ్ చేసాం. మా ఛానల్లో మీరు కొత్తలు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.